హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఎండి స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ సుమన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈ రోజులలో చూసుకుంటే ఉమెన్స్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. అసలు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది సార్? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు డాక్టర్ టి సుమన్ కుమార్ అండి. నేను ఒక ఎండి స్పోర్ట్స్ మెడిసిన్ ఫిజిషియన్. మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి బ్యాక్ పెయిన్కి. ఒక రీజన్ వల్ల ఏం రాదు. 30 to 40-45 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళు చాలా మంది వస్తారు బ్యాక్ పెయిన్ అని. వర్కింగ్ ఉమెన్ కానీ, హోమ్ మేకర్స్ కానీ. ఎందుకు ఆ వర్కింగ్ ఉమెన్ పాపులేషన్లో పెయిన్ ఎందుకు వస్తుంది అంటే దే ఆర్ కూర్చొనే ఉంటారు. లాంగ్ టైం కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ పోస్చర్ కొంచెం తప్పుగా పోవచ్చు. లేకపోతే మనం కూర్చొనే ఉన్నప్పుడు ఒక సైడ్ ఇలా బెండ్ అయిపోవచ్చు. లేకపోతే అలాగే కూర్చొని ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు కూర్చొని ఉంటారు. సో బట్ అది పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడరు అనమాట. దానివల్ల ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఇంబ్యాలెన్సెస్ అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్కి ఇటుపక్క అటుపక్క మజిల్స్ ఉంటాయి. ఒక సైడ్ మజిల్స్ ఎక్కువగా షార్ట్ అయిపోవడం, ఇంకో సైజ్ మజిల్స్ ఎక్కువగా స్ట్రెచ్ అయిపోవడం, ఇలాంటి ఇబ్బందుల వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. హోమ్ మేకర్సే అనుకోండి, సపోజ్ వాళ్ళు ఎక్కువసేపు నిల్చొనే ఉంటారు, ఎక్కువసేపు పని చేస్తుంటారు, ఆర్ వాళ్ళకి ఇంట్లో ఉన్న పని చాలా ఎక్కువ ఉంటుందండి. యాక్చువల్లీ ఉన్న పనులన్నీ ఇంట్లో చూసుకుంటారు కాబట్టి దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? కొన్నిసార్లు ఓన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వచ్చేస్తుందండి. అంటే టిపికలీ 45 రీచ్ అయ్యారనుకోండి, అప్పుడు ఆ మెనోపాజల్ టైంలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటుంది. ఈవెన్ మెనార్కీ టైంలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటుంది. సో ఆర్ మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా వచ్చేటప్పుడు చాలామంది విమెన్ చెప్తారు సైకిల్స్ క్లోజ్గా ఉన్నప్పటికీ వాళ్ళకి పెయిన్ వచ్చేస్తుందని. అది ఎందుకు అంటే ఆ టైంలో కొంచెం ఆ జాయింట్ లెవెల్లో ఫ్లూయిడ్ కొంచెం తక్కువగా ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, దానివల్ల ఎక్కువ లోడ్ పడి కూడా పెయిన్ రావచ్చు. డెఫినెట్లీ ప్రివెన్షన్ గురించి మాట్లాడాలంటే ఎక్సర్సైజ్ ఈజ్ అ సింగిల్ ఆన్సర్. ఎక్సర్సైజ్ అనగానే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అనగానే కొంతమంది వెయిట్ లాస్ కోసమే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎక్సర్సైజ్ అనేది మన బాడీలో మజిల్స్ని ఒక కొంచెం కొద్దిగా ఇంటెన్సిటీతో రెగ్యులర్గా యాక్టివేట్ చేస్తూ ఉండడం ఎక్సర్సైజ్. అంటే సపోజ్ అప్పర్ బాడీ ఉంది, అప్పర్ బాడీ అంటే ఓన్లీ చేతులు చేస్తే సరిపోదు. ఇక్కడ వెనకాల పార్ట్ మొత్తం స్పైన్కి ఏదైతే అటాచ్ అయి ఉన్నాయో ఎక్సర్సైజ్ మజిల్స్, ఆ మజిల్స్ అన్నిటికీ ఎక్సర్సైజ్ ఉంటాయి అన్నమాట. ఒక గ్రూప్స్ ఆఫ్ మజిల్స్కి ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే ఇండివిజువల్గా కూడా ఉంటాయి, గ్రూప్స్గా కూడా ఉంటాయి. నా సజెషన్ ఏముంటుందంటే గ్రూప్స్ ఆఫ్ మజిల్స్కి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, టైం సేవింగ్ ప్లస్ ఎఫెక్టివ్, అండ్ పర్సన్ విల్ బీ హ్యాపీ. ఎవరికైనా స్పెసిఫిక్గా నేను ఫిట్నెస్కి వెళ్ళి ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి, అన్ని మజిల్స్ పెంచాలనుకున్న వాళ్ళు చేస్తారు ఇండివిజువల్ ఎక్సర్సైజ్ కూడా. కానీ గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఓవరాల్గా దే విల్ బీ ఫైన్. అట్లా అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది బాడీలో వీక్నెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు నేను ఇందాక మనం రీజన్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా, సో ఎందుకు వస్తుంది ఆ పెయిన్? ఇప్పుడు ఎక్కువసేపు నిల్చొని ఉన్నాం, ఎక్కువసేపు కూర్చొనే ఉన్నాం, ఆ టైంలో మన బాడీ యొక్క వెయిట్ డెఫినెట్లీ వెన్నుముక్క అంటారు, స్పైన్ ఇస్ బ్యాక్ బోన్ కదా. సో మొత్తం బాడీ వెయిట్ వచ్చి దాని మీదనే పడుతుంది. అప్పుడు దాని చుట్టూన్న మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా? స్ట్రాంగ్గా లేకపోతే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, మీరు కూర్చొని ఉన్నా, నిల్చొని ఉన్నా, పరిగెట్టినా, లేకపోతే మెట్లు ఎక్కి దిగడం చేసినా కానీ ఆ జాయింట్ల మధ్యలో వెయిట్ బాగా పడుతుంది అనమాట. ఆ చుట్టూన్న మజిల్ స్ట్రాంగ్ లేకపోతే అప్పుడు ఆ ఫోర్స్ ఇంకా జాయింట్ లోపలికి వస్తుంది. అప్పుడే ఆ డిస్క్ బల్జులు రావడము, లేకపోతే ఎక్కువ బోన్ మీద ఎక్కువ వెయిట్ పడి బోన్ అరిగిపోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఫుడ్ ప్రాబ్లం వల్ల కూడా ఇలాంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఈ ఫుడ్ లేదు అంటే ఇలాంటి పెయిన్ వస్తుందని చెప్పడానికి ఏమి ఉండదు మేడం. కానీ ఓవరాల్గా మన బాడీ కాంపోజిషన్ అంటాం మనం, అంటే బోన్ హెల్త్, మజిల్ హెల్త్, ఉన్న ఫ్యాట్ హెల్త్ అన్నీ
కలిపిగా Mixed. కరెక్ట్గా ఉండాలి అంటే ఒక రకమైన ఫుడ్ తీసుకోవాలి. అంటే అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఓకే. దానికి ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి, మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. అన్నీ కలిసి ఒక ఒక అమౌంట్ ఆఫ్ మోడరేట్ అమౌంట్గా తీసుకుని మొత్తం బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు బాగుంటుంది మేడం. అంటే మనకి ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది 30 years ఎబోవ్ వాళ్ళకే రావడానికి కారణం ఏంటంటారు సార్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాలేజ్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసేది ఇన్ ద ఏజ్ ఆఫ్ 20-25. నైస్ సార్. ఆ 20-25 ఏజ్ గ్రూప్లో సిస్టమ్ ముందట కూర్చొని వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం అందరూ చాలా బాగా వర్క్ చేసేస్తారు, ఎక్కువ ఓవర్ టైం చేస్తారు. దిల్ బి వెరీ హ్యాపీ అబౌట్ దేర్ వర్క్ లైఫ్. ఒకసారి ఎప్పుడైతే ఒక 10 years క్రాస్ అయింది అనుకోండి, 10 years నుంచి ఒక పర్టికులర్ పొజిషన్ని అలాగే అడాప్ట్ చేసుకుంటూ రావడం వల్ల ఏది కూడా చాలా తక్కువ పెయిన్స్ వచ్చి ఏదైనా ఇంజరీ వల్ల వస్తుంది మేడం. మిగతావన్నీ క్రానిక్గా లాంగ్ స్టాండింగ్ పెయిన్స్ ఉంటాయి. ఒక 10 years ఒకే పొజిషన్లో కూర్చొని అలాగే కూర్చొని అదే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడము, లేకపోతే ఎక్కువ ఒక సైడ్ మజిల్ని ఎక్కువ యాక్టివేట్ చేయడము, అలా కూర్చొని చేసినప్పుడు డెఫినెట్లీ ఇది ఒక మీరు అన్నట్టుగా 30 ఏజ్ గ్రూప్ ఎందుకు వస్తుంది అంటే బై ద టైం ఆ 10 years అయిపోయి వచ్చేసరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ప్లస్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 to 35 మ్యారీడ్, దెన్ దే విల్ గో ఫర్ కిడ్స్, పిల్లలు అంటారు. అప్పుడు 2 things ఉంటాయి మేడం. 1 నార్మల్ డెలివరీ, 1 cesarean సెక్షన్. నార్మల్ డెలివరీ అన్నప్పుడు డెఫినెట్లీ పెల్విస్ ఏదైతే ఉందో పెల్విస్ ఫ్లోర్ అనేది ఉంటే మజిల్స్ ఉంటాయి చాలా. ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయి ఉంటాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసి అంటే చాలా తక్కువ అది మన 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 సిచ్యువేషన్లో చాలా తక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు. బట్ నేను చూసిన దాంట్లో కొంతమంది చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు సింపుల్ ఎక్సర్సైజ్, నాట్ హెవీ, సింపుల్ ఎక్సర్సైజ్ ప్లస్ ఆ పల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ చేయడము, కొంచెం యోగా చేయడము, ఇట్లాంటివన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ఎవరైతే అది చెయ్యరో పోస్ట్ డెలివరీ మేబీ ఒక 1 year డౌన్ ద లైన్, మేబీ 2 years డౌన్ ద లైన్, డెఫినెట్లీ ఆ వీక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా సిజేరియన్ సెక్షన్ డెఫినెట్లీ కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఐ మీన్ ఆఫ్ కోర్స్ స్టిచ్ చేసి మళ్ళీ మంచిగా చేస్తారు, కానీ ఆ మజిల్కి అదే కట్ చేయకముందున్న ఇంటిగ్రిటీ ఉండదన్నమాట అలాగే. సో అది రావాలి అంటే కొంచెం కోర్ స్ట్రెంథనింగ్ బాగా చేయాలి. నేను చాలా కొంతమంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో చూసాను, ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తారంటే లోవర్ బాడీ అప్పర్ బాడీ చేస్తాం అంతే అంటారు. కోర్ ఎందుకు చేయరంటే మాకు ఎవరు చెప్పలే అంటారు. బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. స్పెషలీ ఆ లోవర్ బ్యాక్ ఏరియాలో మొత్తం ఆ మజిల్స్ అన్నింటినీ కోర్ మజిల్స్ అంటారు. స్పెషల్లీ డీప్ మజిల్స్ని కోర్ మజిల్స్ అంటారు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.